సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలి. అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిలతోనే. సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహన అని అదే కదా. అంటే దానికోసం ఎలా పుట్టాలండి? ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకుని పుట్టాలా అండి? ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డం వేసుకొని సామాన్యుడికి అర్థం కాని లిటరరీ టర్మ్స్ తోటి మాటల్ని మాట్లాడాలా? పోనీ పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా? మావయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా? బాబాయిని చంపించుండాలా అని ఎక్కడ రాసిలేదు కదా. అంటే దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు, ఎన్ని అవమానాలు భరించాలి, ఎంత నలిగుండాలి, ఎంత జ్వలించుకుపోవాలి, ఎన్ని పోగొట్టుకోవాలి. వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్ని పోగొట్టుకుంటానే వచ్చాను. దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం గురించి. నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు 3 గ్రనైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకొని పగలగొట్టించుకునేవాడిని. 3 9 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు ముగ్గురిని ఒకళ్ళని ఇలా పట్టుకుని ఇంకొకటి భుజాల మీద ఎక్కించుకొని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది. చూడటానికి బక్కగానే ఉంటా, కానీ బలం అపారం ఉండేది. అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను. పెద్ద కొడుకుని ఎలాగ ఎత్తుకోలేను అనుకోండి, అది వేరే విషయం. నా రెండో కొడుకుని చిన్నోడు 6-7 సంవత్సరాలు, వాడిని ఎత్తుకోలేను నేను. అంత బలహీన పడిపోయాను. కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరి ఆశీస్సులతోటి, బద్దలు కొడతాం మళ్ళీ. అంటే రాజకీయాల్లో ఉండాలంటే 2 పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి, లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి. వ్యక్తిగా ఎదగాలి, పదవే ముఖ్యం, అధికారమే ముఖ్యం. దానికోసం గుండాల్ని వాడుకుంటాం, మర్డర్లు చేయిస్తాం, వేల కోట్లు దోచేస్తాం, కులాలని కెలికేస్తాం, రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం, తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి. నేను అది కోడికత్తిని వాడుకుంటాం, నేను అలాంటివి ఎంచుకోలే. సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను. అందుకే నేను సమాజం, సమతుల్యత, భావితరాల భవిష్యత్తు, దేశం అంతరంగిక భద్రత, దేశ భద్రత, శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం. ఇది జనసేన పద్ధతి. రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ. ఇట్ టుక్ us a decade plus. అంటే నువ్వు ఎలా మార్చేసుకుంటావంటారు. నువ్వు అలా పడితే ఎలా మార్చేసుకుంటావని మాట్లాడతారు. అరే ఒక మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు, కృష్ణమ్మ అవ్వచ్చు, దేవత అవుతుంది, పడవలకి రస్తా అవుతుంది, పంట కాలువలకి పొలాల్లోకి దూరే పంట కాలువ అవుతుంది. మార్పు అనేక రకాలుగా ఉంటుంది. ఇక్కడ నువ్వు గంగని నదిగా చేశావు, ఇక్కడ నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు. చాలా విభిన్నంగా చూడాలి. నేను మార్పు కోసం వచ్చిన వాడిని, ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు. అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. హూ సెడ్ పవన్ కళ్యాణ్ చేంజెస్ ఫ్రమ్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్? లెట్ మీ టెల్ యూ దిస్. One example from one of your journalist brotherhood, from your journalist brethren, Sri M.J. Akbar. He wrote a book called Riot After Riot.
ఆ పుస్తకంలో ఎంటైరిటీ అంతా హౌ బీజేపీ ఈజ్ రాంగ్, హౌ బీజేపీ ఈజ్ కమ్యూనల్ అని ఆల్ ద స్టోరీస్ హీ పిక్డ్ అప్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీ బీజేపీ. But in 2014, say Mr. MJ Akbar has become MP for BJP. బీజేపీని తిట్టిన వ్యక్తే కాంగ్రెస్ లో ఉండి బీజేపీకి వెళ్ళి మారగలిగినప్పుడు తప్పు లేదు, కానీ నేను ఇన్ని రకాలుగా మాట్లాడి తప్పు అయిపోయింది అది. అంటే ఇది, లెట్ మీ టెల్ యూ, ఐ బ్లెండెడ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి. ఐ హ్యావ్ టెస్టెడ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ పర్సనల్లీ and applied to the party. That's why we got 100% striking rate. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.